Welcome to the math class. Today I'm discussing about one important theorem in unit 1, that is the vector spaces theorem statement. The necessary and sufficient condition for a non-empty subset W of a vector space V of F to be a subspace of V is that AB belongs to F, alpha beta belongs to W. That implies A alpha plus B beta is also belongs to W. దీని మీనింగ్ ఏంటంటే వి అనేది ఒక వెక్టార్ స్పేస్ ఇచ్చాడు. ఆ వెక్టార్ స్పేస్కి ఒక సబ్సెట్ ఇచ్చాడు. ఒక సబ్సెట్ డబ్ల్యూ అన్నాడు. ఇప్పుడు దట్ ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అవుతుంది. అది ఒక వెక్టార్ స్పేస్ అయినప్పుడు ఇది డబ్ల్యూ అనేది దీనికి సబ్సెటే కాబట్టి దట్ ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అనమాట. అంటే దట్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ స్పేస్ సబ్సెటే కాబట్టి ఆ కండిషన్ కూడా మొత్తం సాటిస్ఫై చేస్తుంది. అది అక్కడ వరకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎవరున్నారంటే డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి, దాని అర్థం ఈజ్ దట్ దగ్గర నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ దట్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ సైడ్. ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అన్నాడు కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేద్దాం, తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నెసెసరీ పార్ట్, నెసెసరీ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఇచ్చాడో అది ఒకసారి తీసుకుందాం మనం. సపోజ్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ of a vector space V of F, then W itself is a VSP means vector space over the field capital F with respect to vector addition and scalar multiplication. Vector addition means internal composition. Scalar multiplication అంటే external composition వాడాలి మనం in capital V. Hence W is closed under vector addition and scalar multiplication. ఓకేనా? రైట్. ఇప్పుడు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ కామా బి అనే వాళ్ళని ఫీల్డ్లో తీసుకోవచ్చు అండ్ వెక్టార్స్ నేమో ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో తీసుకుందాం. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ప్రూవ్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్లో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనేది ఉన్నది. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం జరిగిందని తీసుకున్నాను, వెక్టార్ సబ్ స్పేస్ అని తీసుకున్నాను నేను. అంటే వెక్టార్ స్పేస్ కున్న 10 ప్రాపర్టీస్ ఇది సాటిస్ఫై చేస్తుంది అని ఎజ్యూమ్ చేసుకున్నాను. కాబట్టి నేను రైట్ హ్యాండ్ సైడ్లో ఏం చేయాలి, ఏ ఆల్ఫా కావాలి, బి బీటా కావాలి. వీళ్ళిద్దరిని ఎడిషన్ చేస్తే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉండాలి. ఫస్ట్ ఏ ఆల్ఫా గురించి మాట్లాడుతాను. సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అని నాకు తెలుసు, ఏ అనేది క్యాపిటల్ ఎఫ్లో ఉన్నది. ఓకేనా? అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంది. బై క్లోజర్ లా ప్రకారము ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎందుకని వెక్టార్ స్పేస్ కున్న 10 ప్రాపర్టీస్ని అది సాటిస్ఫై చేసింది అని తీసుకున్నాం కాబట్టి. అలాగే బి బిలాంగ్స్ టు ఎఫ్, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. నౌ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ డబ్ల్యూలో ఉంది, ఈ ప్రోడక్ట్ డబ్ల్యూలో ఉంది కాబట్టి నౌ
ఏ ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంది, కామా బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంది కాబట్టి బై క్లోజర్ లా ప్రకారము ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎందుకని వెక్టార్ ఎడిషన్ కాబట్టి వెక్టార్ ఎడిషన్ సాటిస్ఫై చేస్తుందని తీసుకున్నాం కాబట్టి వీళ్ళిద్దరిని ఎడిషన్ చేశారు అనమాట. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా? సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసింది అనమాట. కాన్వర్స్లీ సపోజ్ దట్ అంటే సఫిషియంట్ పార్ట్ అంటే నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఇచ్చాడో చూసుకొని దాని ప్రకారం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేద్దాం. ఓకేనా? కాన్వర్స్లీ సపోజ్ దట్ W is a non-empty subset of capital V such that ఏమి ఇచ్చాడు మీకు, ఏ బి బిలాంగ్స్ టు ఎఫ్ అన్నాడు, కామా ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇది రైట్ హ్యాండ్ సైడ్ అనమాట. నేనేం ప్రూవ్ చేయాలి? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ డబ్ల్యూ ఈజ్ అ సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పాలి. డబ్ల్యూని సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పాలి. వి అంటే ఏంటి? ఇంతకీ వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్కి డబ్ల్యూ అనేది ఏంటిది? సబ్ స్పేస్. అంటే ఏంటి? డబ్ల్యూలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా విలో ఉండాలి. వి యొక్క ప్రాపర్టీస్ని ఇది కూడా సాటిస్ఫై చేయాల్సిందే. వెక్టర్ స్పేస్కి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? మొత్తం 10 ప్రాపర్టీస్. ఈ 10 ప్రాపర్టీస్ కూడా ప్రూవ్ చేయాల్సిందే. ఇందులో ఈ 10 ప్రాపర్టీస్లో 5 ప్రాపర్టీస్ మాత్రము ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే వెక్టార్ ఎడిషన్ అంటే ప్లస్, ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ప్లస్ బేస్ చేసుకొని ఈ 5 ప్రాపర్టీస్ని ప్రూవ్ చేద్దాం. 5 ప్రాపర్టీస్ అంటే క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిటీ, ఇన్వర్స్, కాంపిటేటివ్. ఈ 5 ప్రాపర్టీస్ మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ వన్ క్లోజర్లో లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే నౌ ఇప్పుడు 2 స్కేలార్లను కూడా తీసుకోవాలిగా నేను. ఇక నేను 1 2 స్కేలార్లు 1 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను చెప్తాను. నౌ 1, 1 బిలాంగ్స్ టు ఎఫ్, కామా ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటే దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కదా. ఏ అంటే 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ ఇంకొకటి కూడా 1 తీసుకు 1 ఇంటూ బీటా. ఓకేనా? ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎందుకు ఇలా చేశానంటే చూడండి. క్లోజర్ లాంటి ఏం చెప్పాలి నేను? డబ్ల్యూలో ఎవరినైనా ఇద్దరిని తీసుకోండి, వాళ్ళిద్దరి మీద ఇంటర్నల్ కాంపోజిషన్ అప్లై చేస్తే ఆ వచ్చే రిజల్ట్ కూడా డబ్ల్యూలోనే ఉండాలి. అందువల్ల నేను ఆల్ఫా బీటా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంటర్నల్ కాంపోజిషన్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా రావాలి నాకు. కాబట్టి నేను మరి 2 స్కేలార్లు కూడా తీసుకోవాలి కదా. అంటే నేను ఈ కండిషన్ జరిగింది అని తీసుకున్నాను. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అని ప్రూవ్ చేసుకుంటూ ఏ ఆల్ఫా ప్లస్, జాగ్రత్తగా వినండి ఇక్కడ, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాని యూస్ చేసుకుంటూ ఈ కండిషన్స్ నేను ప్రూవ్ చేయాలి. అందువల్ల ఏబి ప్లేసుల్లో ఏం తీసుకున్నానంటే 1, ఇక్కడ కూడా ఇంకొక స్కేలార్ 1 తీసుకున్నాను. అప్పుడు నేను ఆ కండిషన్ ప్రకారం ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 1 అంటే వయా అనమాట. ఈ కండిషన్ ప్రూవ్ చేసుకుంటూ మన ప్రజెంట్ కండిషన్స్ని వెక్టార్ స్పేస్ కండిషన్స్ ప్రూవ్ చేస్తూ రావాలి. ఓకేనా? దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అంటే క్లోజర్ ప్రాపర్టీ ప్రూవ్ అయింది కాబట్టి డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్. ఓకేనా? అండ్ సెకండ్ ప్రాపర్టీ అసోసియేటివ్ కండిషన్. అసోసియేటివ్లో ఏం చేస్తారు మీరు? ముగ్గురిని తీసుకోండి. లెట్ ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే నౌ కండిషన్, నౌ ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంది కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఆల్రెడీ సబ్సెట్ ఆఫ్ విఏ కాబట్టి దట్ ఇంప్లైస్
ఆల్ఫా బీటా గామా అనేది కూడా వీలో ఉంటుంది. అంటే దేర్ఫోర్ ఆటోమేటిక్గా ఈ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దేర్ఫోర్ వెక్టర్ ఎడిషన్ ఈజ్ అసోసియేటివ్. అంటే మనం ఫస్ట్ కండిషన్‌లో ఎడిషన్ మనం ప్రూవ్ చేసాం కదా! మరి ఇద్దరిని తీసుకున్న ఎడిషన్ కండిషన్ ప్రూవ్ చేస్తుంది అంటే, ముగ్గురిని తీసుకున్నా కూడా ఎడిషన్ కండిషన్ ప్రూవ్ చేస్తుంది అని రాసేసాను అంతే. ఏం చేయాల నేను. ఓకేనా? రైట్. ఇక్కడ వరకు 2 ప్రాపర్టీస్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఐడెంటిటీ అంటే సపోజ్ నేనొక వెక్టార్‌ని అనుకోండి. నాకు ఎవరో ఒకళ్ళని ఎడిషన్ చేయండి. తిరిగి రిజల్ట్ మళ్ళీ నేనే రావాలి. అంటే నాకు 0 యాడ్ చేస్తే మళ్ళా నేనే వస్తాను. కాబట్టి లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో తీసుకోండి. నౌ 2 స్కేలార్‌లు తీసుకోవాలి కాబట్టి 0, 0 బిలాంగ్స్ టు ఎఫ్. ఇక్కడ ఇద్దరిని 0 తీసుకున్నాను. అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. అంటే బి అంటే ఇది కూడా 0నే. 0 ఇంటూ ఆల్ఫా. 0 ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే 0 అనేది డబ్ల్యూలో ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి ఈ కండిషన్ బేస్ చేసుకొని. ఓకేనా? ఇప్పుడు మన కండిషన్ ఏంటో చూద్దాం. దేర్ఫోర్ the identity 0 in capital V is also in W, and hence 0 is the additive identity in W. So అది ఓకేనా? నెక్స్ట్ కండిషన్ ఇన్వర్స్ అంటే సపోజ్ నేను ఒక వెక్టార్‌ని అనుకుంటే నాకు ఎవరో ఒకళ్ళని ఎడిషన్ చేస్తే తిరిగి ఎవరు రావాలంటే పైన ఐడెంటిటీ ఎవరైతే వచ్చారో వాళ్ళు రావాలి. కాబట్టి వాళ్ళు ఐడెంటిటీ ఎవరొచ్చారు మనకి పైన 0 వచ్చింది. ఆ 0 వచ్చింది కాబట్టి లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా? నౌ ఇప్పుడు 2 స్కేలార్‌లను తీసుకోవాలి. 2 స్కేలార్‌లను ఎవరు తీసుకోవాలంటే నాకు మైనస్ ఆల్ఫా రావాలి కాబట్టి -1 ఒకటి తీసుకుంటాను. ఇక నాకు రెండోది 0 అయిపోవాలి కాబట్టి 0 తీసుకుంటాను. 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎందుకని ఈ 2 తీసుకొచ్చి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఏం చేస్తానంటే అండ్ ఒక వెక్టార్‌ని తీసుకోవాలి కాబట్టి ఒకటే వెక్టార్‌ని 2 సార్లు తీసుకుంటాను. ఆల్ఫా కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే బీటా ప్లేస్‌లో కూడా ఆల్ఫానే తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కండిషన్. ఏ అంటే -1 ఏ ఆల్ఫా ప్లస్ రెండోది బీటాగా బి అంటే 0 కాబట్టి బి 0 ఇంటూ ఆల్ఫా. 0 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది మైనస్ ఆల్ఫా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. Therefore, the additive inverse of alpha is minus alpha is also belongs to W. ఓకేనా? అది నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ కామిటేటివ్ లా. కామిటేటివ్ మీన్స్ నేను ప్లస్ మీరు ఈజ్ ఈక్వల్ టు మీరు ప్లస్ నేను. అంటే లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో తీసుకుంటే నౌ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ కాబట్టి అండ్ డబ్ల్యూ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ వి కాబట్టి దట్ ఇంప్లైస్ ఆల్ఫా బీటా అనేవి విలో కూడా ఉంటాయి.
కాబట్టి వి అనేది ఒక వెక్టార్ స్పేస్ కాబట్టి వెక్టార్ స్పేస్లో ఆల్రెడీ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఉన్నట్లే కదా. అందువల్ల ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా. దేర్ ఫోర్ వెక్టర్ ఎడిషన్ ఈజ్ కామ్యుటేటివ్. నేను డబ్ల్యూకి చెప్పాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను వి అనేది వెక్టార్ స్పేస్ అని జరిగిందని చెప్పి తీసుకొని బయలుదేరా. ఇప్పుడు డబ్ల్యూ చెప్పాలి కాబట్టి ఏం చెప్తున్నాను అక్కడ, డబ్ల్యూ అలాగో వికి సబ్సెటే కాబట్టి వి అనేది ఆల్రెడీ వెక్టార్ స్పేస్ అంటే అక్కడ అన్ని ప్రాపర్టీస్ డన్. కాబట్టి దీనికి కూడా అలాగే జరుగుతుంది అని చెప్పి ప్రూవ్ చేసేస్తున్నాను అనమాట. దస్ డబ్ల్యూ ఈ 5 ప్రాపర్టీస్ అయినాయి కాబట్టి అండ్ abelian group with respect to vector addition సో ఇప్పుడు స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఎక్స్టర్నల్ కంపోజిషన్ బేస్ చేసుకొని ద రిమైనింగ్ 5 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. లెట్ ఏ ఒక స్కేలార్ తీసుకొని ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. నౌ రెండోది ఏమో 0 తీసుకుంటాను ఎందుకంటే నాకు ఏ ఆల్ఫా రావాలి కాబట్టి. బీటా నాకు అవసరం లేదు అందుకని రెండో స్కేలార్ ఏమో 0 తీసుకున్నాను. బిలాంగ్స్ టు ఎఫ్ ఒక స్కేలారు ఆల్ఫా, రెండో స్కేలారు బీటా మీరు తీసుకున్నా కూడా ఓకే. ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ రెండోది కూడా తీసుకుంటే అదే తీసుకున్నాను. దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ సరే బీటా తీసుకున్నాం ఇక్కడ ప్లస్ 0 ఇంటూ బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ వరకు ఓకే, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి లెట్ AB belongs to F, alpha beta belongs to W. Now ఆల్ఫా బీటా అనేది డబ్ల్యూలో తీసుకున్నాము. డబ్ల్యూ అనేది ఎలాగో వికి సబ్సెటే కాబట్టి దట్ ఇంప్లైజ్ ఈ ఆల్ఫాలు బీటాలు అనేవి విలో కూడా ఉంటాయి. దేర్ ఫోర్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్లో తీసుకున్నాను, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు విలో తీసుకున్నాను కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. ఓకేనా. అలాగే అండ్ ఇక్కడేమో 2 వెక్టార్ని బ్రాకెట్స్లో పెట్టాను, ఒక స్కేలార్ బయట ఉంచాను. ఇక్కడ చూడండి అండ్ ఈసారి ఒక స్కేలార్ బయట పెడతాను ఆల్ఫా. రివర్స్ అనమాట. రెండు స్కేలార్లని ఒక వెక్టార్ని బయట పెట్టాను, 2 స్కేలార్ని లోపల పెడతాం బ్రాకెట్స్లో. ఇప్పుడు ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ ఆల్ఫా. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ ఎన్ని అయిపోయినాయి ఇక్కడ, ఇది ఒకటి అయిపోయింది. ఇక్కడేమో సెకండ్ కండిషన్ అయింది, ఇక్కడ థర్డ్ కండిషన్ అయింది. ఫోర్త్ది ఏబి ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆల్ఫా. ఓకేనా. లాస్ట్ కండిషన్ అండ్ 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. దేర్ఫోర్ thus W is a vector space with respect to the operations vector addition and scalar multiplication of V of F.
Therefore, W is a subspace of V of F. Hence, proved. అంటే ఇక్కడ ఏం చేయాల డబ్ల్యూని ఏం చేశానంటే డబ్ల్యూ అనేది ఎలాగో వీకి సబ్సెటే కాబట్టి వి అనేది వెక్టార్ స్పేస్ అయిపోయింది కాబట్టి నేను డబ్ల్యూ అనేది వీకి సబ్సెటే కాబట్టి డబ్ల్యూలో ఎవరిని తీసుకున్న వాళ్ళు వీలో ఉంటారు కాబట్టి వీలో ఉంటే ఏమైంది ఆల్రెడీ వెక్టార్ స్పేసే కాబట్టి కండిషన్ ప్రూవ్ అయిపోతుంది అని చెప్పుకున్నాను అంతే ఓకేనా హెన్స్ ప్రూవ్డ్ దిస్ ఇస్ ద థీరం దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం ఓకేనా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి ఓకే థ్యాంక్ యూ